Hello everyone, welcome to MATLAB tutorial. In this lecture, I am going to explain how to defining row matrices smartly. In previous lecture, I explained how to create arrays and vectors and how to perform arithmetic and trigonometric operations. We know the definitions of array and vector and matrices. An array is a list of numbers or expressions arranged in horizontal rows and vertical columns. When an array has only one row or column, it is called a vector. An array with m rows and n columns is called a matrix of size m cross n. M means number of rows, n means number of columns. Know how to create row vector or column vector. For example, I am taking one variable x equal to square bracket 1 space 2 space 3 space 4 close square bracket enter. It gives row vector array. ఈ వేరియబుల్ మనకు 4 ఎలిమెంట్స్ ఉంటాయి. దట్ మీన్స్ 1 2 3 4. ఒకవేళ నాకు ఎక్స్ అనే వేరియబుల్లో 100 ఎలిమెంట్స్ కావాలి అంటే మనకు 1 2 3 4 అప్ టు 100 ఎలిమెంట్స్. ఇలా మన 100 ఎలిమెంట్స్ టైప్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం. దీన్ని స్మార్ట్గా ఎలా డిఫైన్ చేయాలి, నెక్స్ట్ అలానే ఈ ఇచ్చిన రో వెక్టర్ ఎలిమెంట్స్ తర్వాత అంటే 1 2 3 4 అంటే నెక్స్ట్ ప్లేస్ని ఎలా డిఫైన్ చేయాలి. ఒకవేళ మనకు ఇచ్చిన రో వెక్టర్ మ్యాట్రిక్స్లో అన్ని ఎలిమెంట్స్ 1 ఉంటే ఎలా ఇవ్వాలి, జీరోస్ ఉంటే ఎలా ఇవ్వాలి, అలానే నెక్స్ట్ పొజిషన్ అంటే ఈ 1 2 3 4 తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఫిఫ్త్ ఎలిమెంట్ ఎలా డిఫైన్ చేయాలి అంటే ఆటోమేటిక్ ఎలా ఇవ్వాలి. ఈ డిఫైన్ చేసిన రో మ్యాట్రిక్స్ అంటే రో వెక్టర్ మ్యాట్రిక్స్లో మినిమం వాల్యూ ఎంత అంటే మ్యాక్సిమం వాల్యూ, సమ్మేషన్ ఆఫ్ దట్ రో వెక్టర్ ఆర్ కాలం వెక్టర్ స్మార్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 3 ఎగ్జాంపుల్స్. మనకు మ్యాట్లాబ్లో డిఫైన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఉన్న కమాండ్ విండో అంటే వర్క్ స్పేస్ విండోని క్లియర్ చేయాలి. ఒకవేళ వేరియబుల్స్ మనం ఏమైనా ఉంటాయంటే లైక్ ఏబీసీ ఉంటే క్లియర్ ఏబీసీ అని టైప్ చేసి ఆ వర్క్ స్పేస్ ఉన్న వేరియబుల్స్ అని రిమూవ్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ డిఫాల్ట్గా ఏమైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇన్ దిస్ అనదర్ ఆప్షన్ ఇస్ క్లియర్ ఆల్. ఒకవేళ మనకు వేరియబుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అవి రిమూవ్ చేయాలంటే క్లియర్ ఆల్. ఒకవేళ కమాండ్ విండోని క్లియర్ చేయాలంటే వీ నో ద షార్ట్ కట్ కీ దట్ ఈస్ సిఎల్సి క్లియర్ కమాండ్ విండో. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ one variable a equal to 1:5. This means creates an array from 1 to 5 with step 1. ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నా దట్ ఈస్ ఏ. ఇక్కడ స్టార్టింగ్ ఎలిమెంట్ 1, ఎండింగ్ ఎలిమెంట్ 5. ఇది ఈ కమాండ్ మనం మ్యాట్లాబ్లో టైప్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే క్రియేట్స్ అన్ అరే ఫ్రమ్ 1 to 5 విత్ స్టెప్ 1 అంటే 1 నుంచి 5 వరకు అంటే ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ అవుతూ ఒక వెక్టార్ దట్ మీన్స్ రో మ్యాట్రిక్స్ అని క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ 1 2 3 4 5. ఒకవేళ మనకు స్టెప్ అనేది 1 కాకుండా అంటే సమ్ నెంబర్ అంటే 2 3 లేకపోతే ఫ్రాక్షన్లో ఉంటే ఎలా డిఫైన్ చేయాలి. I'm taking another variable b equal to -5 is 2 is to 5. It creates an array from -5 to 5 with step 2.
The starting value is -5, this is fixed. Ending value is 5, this is also fixed. ఇక్కడ మనకి అయితే బీడి ఈ 5 -5కి +5కి మధ్యలో అయితే వాల్యూ ఇచ్చామంటే 2 వాల్యూ, స్టార్టింగ్ నుంచి -5కి 2 2 యాడ్ అవుకుంటూ ఎండ్ వాల్యూ వస్తుంది. అంటే ఇట్ క్రియేట్స్ అన్ అరే ఫ్రమ్ -5 to +5 with step 2. I am taking another variable c equal to 0 is 0.1 is to 1. ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏం చేశానంటే జస్ట్ ఇంటీజర్ వాల్యూస్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఇచ్చాను, అంటే ఇంటీజర్ వాల్యూస్. ఇందులో ఫ్రాక్షన్ వాల్యూస్ ఇచ్చాను, అంటే 0 to 1 విత్ స్టెప్ 0.1. అంటే 0 నుంచి 1 వరకు మనకు ఎవ్రీ స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ 0, 0.1, 0.2, 0.3 అప్ టు 1 వరకు మనకి ఎలిమెంట్స్ జనరేట్ అయ్యి డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మనకు ఆ రో మ్యాట్రిక్స్లో అన్ని వన్స్ కావాలనుకుంటే ఎలా డిఫైన్ చేయాలి? ఐఎమ్ టేకింగ్ అనదర్ వేరియబుల్ x ఈక్వల్ టు వన్స్ ఆఫ్ 1, 5. ఇన్ దిస్ 1 మీన్స్ 1 రో, 5 మీన్స్ 5 కాలమ్స్. అంటే 1 రో 5 కాలమ్స్, అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉండాలి? వన్స్ ఉండాలి. క్రియేట్స్ ఏ రో వెక్టార్ ఆఫ్ వన్స్ విత్ 5 కాలమ్స్. ఆ డిస్ప్లే అయ్యే రో మ్యాట్రిక్స్లో మనకు 1 రో 5 కాలమ్స్, ఆల్ ఎలిమెంట్స్ వన్స్ ఉంటాయి. ఒకవేళ నాకు ఆల్ ఎలిమెంట్స్ 0 కావాలి, సో ఐఎమ్ టేకింగ్ అనదర్ వేరియబుల్ y ఈక్వల్ టు zeros of 1, 7 క్రియేట్స్ ఏ రో వెక్టర్ ఆఫ్ జీరోస్ విత్ 7 కాలమ్స్. అంటే మనకు 1 రో 7 కాలమ్స్, అంటే అందులో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ అనేది జీరోస్గా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వన్ ఈస్ అపెండింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. అంటే ప్రీవియస్ నేను డిస్ప్లే ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాడు, ఏ ఈక్వల్ టు 1:5. అంటే అందులో మనకి ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 ఉంటాయి. అంటే 6th ఎలిమెంట్ ఒకవేళ నాకు అవసరం పడింది, దాన్ని మళ్ళీ టైప్ చేయకుండా ఓన్లీ ఒక్క ఎలిమెంట్ ఎలా ఎంటర్ చేయాలి? సో ఐఎమ్ టేకింగ్ ఏ ఈక్వల్ టు A7 appends element 7 at the next position in an array. ప్రీవియస్గా అయితే ఒక రో వెక్టర్ డిఫైన్ చేశాను, ఆ రో వెక్టార్లో నెక్స్ట్ ఎలిమెంట్ అనేది 7 అనేది యాడ్ అవుతుంది. సమ్ మోర్ బేసిక్ ఫంక్షన్ ఫర్ అరేస్. మనం ఒక అరే క్రియేట్ చేసిన తర్వాత అందులో మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, సమ్మేషన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన జస్ట్ సింపుల్ కమాండ్స్, అంటే దానికి లిమిట్ ఉంది. అంటే 1 into 4 ఆర్ 1 into 5, 1 into 6 అరేస్ చెప్పాను. ఒకవేళ 1 into 100 అలాంటి ఎలిమెంట్స్ ఉంటే, అలాంటి రో మ్యాట్రిసెస్ ఉంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అంటే మినిమం ఆఫ్ ఏ, ఇట్ గివ్స్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. అంటే ఆ అరేలో ఆ రో మ్యాట్రిక్స్లలో మినిమం వాల్యూ ఎలా ఐడెంటిఫై చేయాలి? ద కమాండ్ నేమ్ ఇస్ మినిమం ఆఫ్ ఏ. అంటే ఏ అనే వెక్టార్లో, అంటే ఏ అనే అరే వెక్టార్లో మినిమం వాల్యూ అని డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం వాల్యూ ఐడెంటిఫై చేయాలి. సో రైట్ ది కమాండ్ మ్యాక్స్ ఆఫ్ ఏ గివ్స్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. ఒకవేళ ఆ ఎలిమెంట్స్ అన్ని సమ్మేషన్ కావాలి, సో సమ్ ఆఫ్ ఏ గివ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ అరే. ఓకే, ఇవి మనం మ్యాట్లాబ్లో ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. నౌ లెట్ us ఓపెన్ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక వేరియబుల్ దట్ ఈస్ ఎక్స్. ఈ వర్క్ స్పేస్ని ఎలా క్లియర్ అయినా మనకు ఆల్రెడీ తెలుసు. ద కమాండ్ నేమ్ ఇస్ క్లియర్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో అవి ఒకసారి ఈ కమాండ్ విండోలో టైప్ చేసి డిస్ప్లే ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఏ ఈక్వల్ టు 1:5 క్రియేట్స్ అన్ అరే ఫ్రమ్ 1 to 5 విత్ స్టెప్ 1. ఇక్కడ నా ఎడిటర్ విండోలో ఆల్రెడీ మీకు ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో అన్ని టైప్ చేసి పెట్టాను. ఇక్కడ నుంచి 1 by 1 కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దట్ ఇస్ కమాండ్ విండో. మనకు కావాల్సిన కమాండ్ దట్ ఇస్ ఏ ఈక్వల్ టు 1:5. జస్ట్ ఈ పార్ట్ మాత్రం కాపీ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు పర్సంటేజ్ సింబల్ ఉంది. పర్సంటేజ్ సింబల్ మీన్స్ పర్సంటేజ్ సింబల్ ఇచ్చేసి మనం టెక్స్ట్ ఇవ్వచ్చు.
ఇలా ఇవ్వడం వల్ల మనకు కమాండ్ విండోలో ఎటువంటి చేంజెస్ ఏం జరగదు. సో now copy this a equal 1 is to 5 and paste in command window. It gives the answer that is a equal to 1 2 3 4 5. అంటే మనకి it creates an array from 1 to 5 with step 1. Second example is b equal to minus 5 is to 2 is to 5. Now copy this command and paste in command window. It gives the answer that is b equal to minus 5 minus 3 minus 1 plus 1 3 5. అంటే ఏమవుతుంది ఇక్కడ -5 నుంచి 5 వరకు, అంటే స్టెప్ వాల్యూ అనేది 2 టు ఇంక్రీజ్ అవుతుంది. అంటే -5 ప్లస్ 2 -3 -3 ప్లస్ 2 -1 -1 ప్లస్ 2 దట్ ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 5 ఇలా మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఒకవేళ మనకు 100 ఎలిమెంట్స్ కావాలి, అలా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే మనకు నెంబర్ టు నెంబర్ వాల్యూ అనేది ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ సి వేరియబుల్ c equal to 0 is 0.1 is 1. ఇది కూడా సేమ్. మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్ అనేది అప్ టు 4 డిజిట్స్ డిస్ప్లే అయినాయి. అంటే 0 0.1 0 0 0.2 0.3 0.4 అప్ టు 1. అంటే ఫ్రాక్షన్స్ కూడా మనం ఇలా డిఫైన్ చేయొచ్చు. ప్రీవియస్ ఎలా అయితే చెప్పాను అంటే x ఈక్వల్ టు వన్స్ ఆఫ్ 1,5 అంటే 1 రో 5 ఎలిమెంట్స్ అంటే ఆల్ ఎలిమెంట్స్ మనకు వన్స్ కావాలి. సో నౌ కాపీ దిస్ command and paste in this command window. Now see this answer that is all are ones. One row, 5 columns, all elements are ones. Similar to y equal to zeros of 1 comma 7. Now copy this one and paste in MATLAB. ఇక్కడ చూస్తే మనకి ఏముంది, 1 row 7 columns all are zeros. Creates a row vector of zeros with 7 columns. Next one is appending an element in an array. అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ ఏ ఎలిమెంట్ డిఫైన్ చేశాను దట్ ఈస్ 1 2 3 4 5 అంటే నెక్స్ట్ పొజిషన్ అంటే 6th ప్లేస్ అనేది నాకు ఒక ఎలిమెంట్ కావాలి. అంటే 6 ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ మళ్ళీ మనం ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 అట్లా డిఫైన్ చేయకుండా షార్ట్కట్గా ఎలా డిఫైన్ చేయాలి. దట్ కమాండ్ ఈస్ ఏ ఈక్వల్ టు a6. a equal to in square brackets write a6. See the answer 1 2 3 4 5. This is your previous a vector. 6 is this is next position. We add one more element in this row matrix. Now next one is how to find out size of the given row matrix or row vector. Now copy this command size of a and paste in command window. We get the answer is 1 6. That means 1 means number of rows, 6 means number of columns. Now check this a vector. It having 1 row and 6 columns. అంటే సైజ్ ఆఫ్ ఏ అండ్ కమాండ్ యూజ్ చేసి మనకు ఆ వెక్టార్లో ఆర్ ఆ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ కమాండ్ ఈస్ మినిమం ఆఫ్ ఏ. అంటే ఈ ఏ అనే వెక్టార్లో అంటే ఈ రో మ్యాట్రిక్స్లో మినిమం వాల్యూ ఎంత ఉంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ద కమాండ్ నేమ్ ఇస్ మినిమం ఆఫ్ ఏ. ద ఆన్సర్ ఇస్ 1. మనకు ఏదైతే డిఫైన్ చేస్తామో ఏ అనే వెక్టార్ 1 2 3 4 5 6 ఇందులో మినిమం వాల్యూ ఇస్ 1. ఇట్ ఆల్సో షో ఆన్సర్ 1. సిమిలర్ టు maximum of a. Copy this command and paste in this window. It gives answer 6. This answer correct. 1 2 3 4 5 6. Maximum value is 6. Next one is summation of a. Gives
the sum of all elements in an array. It gives the answer 21. If you have any doubt, please check it. 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6. The answer is 21. Correct. We know how to define column vectors. Previous మనం రో వెక్టార్ని డిఫైన్ చేసేటప్పుడు 1 2 3 4 5 ఇచ్చాం. ఇక్కడ కాలం వెక్టర్ని ఎలా డిఫైన్ చేయాలంటే విత్ హెల్ప్ ఆఫ్ సెమికోలాన్. 1 సెమికోలాన్, 2 సెమికోలాన్, 3 సెమికోలాన్, 4 సెమికోలాన్, 5 ఇలా సెమికోలాన్ ఇవ్వడం వల్ల మనకు ఆ నెంబర్ అనేది నెక్స్ట్ రోలో డిస్ప్లే అవుతుంది. అంటే 1 1 2 3 4 5 అంటే 1 ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. సెమికోలన్ ఇవ్వడం వల్ల ఈ సెకండ్ ఎలిమెంట్ అనేది సెకండ్ రోలో డిస్ప్లే అవుతుంది. సిమిలర్ టు 3 4 5 థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రోలో డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ టాపిక్ is transpose of vectors. We know the transpose of vectors. For example, I am taking one variable b equal a transpose and a dash. This means converting a column vector to row vector by transpose. Next one, b equal to ఇంతకుముందు ప్రీవియస్ a equal to one column vector క్రియేట్ చేసిన దట్ ఈస్ 1 2 3 4 5. ఇక్కడ b అనేది ఏం డిఫైన్ చేస్తున్నట్టు b ఈక్వల్ a ట్రాన్స్పోజ్ కన్వర్టింగ్ ఏ కాలమ్ వెక్టర్ టు రో వెక్టర్ బై ట్రాన్స్పోజ్. దట్ మీన్స్ 1 2 3 4 5 అనేది రో వెక్టర్గా మనకు క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వేరియబుల్ ఇస్ c ఈక్వల్ b ట్రాన్స్పోజ్. దిస్ గివ్స్ బ్యాక్ ద కాలమ్ వెక్టర్. అంటే ఇప్పుడు ఈ b అనే వెక్టర్ని మనకు మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తాం అంటే ఏమవుతుంది, మళ్ళీ ఇట్ గోస్ టు బ్యాక్. అంటే 1 2 3 4 5 దట్ ఈస్ కాలమ్ వెక్టర్ ఫామ్ అవుతుంది. That is c equal to 1 2 3 4 5. Now open MATLAB software. Take the command clear abc. Clear abc means మనకు ఇక్కడ see this workspace window. In this we have created some variable that is a, answer, b, c, x, y. ఇలా clear abc means it clears variables abc in workspace window. ఒకవేళ ఇక్కడ ఉన్న వర్క్స్పేస్లో ఉన్న ఆల్ వేరియబుల్స్ క్లియర్ చేయాలంటే నౌ టేక్ ద కమాండ్ క్లియర్ ఆల్. ఈ కమాండ్ యూజ్ చేసి మనకు వర్క్ స్పేస్లో ఉన్న ఆల్ వేరియబుల్స్ని క్లియర్ చేయొచ్చు. అనదర్ కమాండ్ ఇస్ సిఎల్సి. సిఎల్సి మీన్స్ క్లియర్ ద కమాండ్ విండో. ఐఎమ్ టేకింగ్ one variable that is a equal to 1 semicolon 2 semicolon 3 semicolon 4 semicolon 5. It gives row vector. ఇక్కడ ఏం చేశాను, ప్రీవియస్ అయితే 1 2 3 4 5 అంటే స్టెప్ బై స్టెప్ ఇచ్చాను, అంటే సైడ్ బై సైడ్ ఇచ్చేసాం. అంటే 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 ఇచ్చాను. అప్పుడు మనకు రో వెక్టర్ అని క్రియేట్ అయింది. ఇప్పుడు మనకు కాలమ్ వెక్టర్ కాబట్టి 1 సెమికోలాన్ 2 సెమికోలాన్ 3 సెమికోలాన్ 4 సెమికోలాన్ 5 ఇలా ఇవ్వడం వల్ల మనకు నెంబర్స్ అనేవి 1 బై 1 అనేది డిస్ప్లే అవుతాయి. 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ size of a. Size of a. See this one. మన ప్రీవియస్ ప్రాబ్లం కూడా మనం సైజ్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేసాం. అంటే అప్పుడు ఏమొచ్చింది, 1 into 5 వచ్చింది. అంటే 1 row 5 columns. ఇక్కడ మనకు 5 rows 1 column. This first element indicates number of rows. Second element indicates number of columns. It having 5 rows and 1 column. Next, how to calculate transpose of vectors. I am taking b equal to a transpose. b equal a transpose means converting a column vector to row vector by transpose. అంటే ప్రీవియస్గా ఏదైతే ఎలిమెంట్ ఇచ్చానంటే ఒక వేరియబుల్ ఉంది, దట్ ఈస్ a equal 1 2 3 ఫర్ దిస్ కాలమ్ వెక్టర్.
ఈ కాలం వెక్టర్ని రో వెక్టర్ కన్వర్ట్ చేస్తుంటే ఆ ఎలిమెంట్స్ మళ్ళీ నేను ఏం చేసిన బీలో స్టోర్ చేస్తున్నట్టు బి ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ అనే వెక్టర్ కాలం వెక్టర్ని రో వెక్టర్గా కన్వర్ట్ చేసి ఆ ఎలిమెంట్స్ని బీలో స్టోర్ చేస్తుంది. దట్ మీన్స్ బి ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్ కన్వర్టింగ్ ఏ కాలం వెక్టర్ టు రో వెక్టర్ బై ట్రాన్స్పోజ్. It gives b equal 1, 2, 3, 4, 5. This is a row vector. ఓకే, ఈ బి వెక్టర్ని అంటే ఈ రో వెక్టర్ మళ్ళీ కాలం వెక్టర్ ఎలా కన్వర్ట్ చేస్తారంటే ఐమ్ టేకింగ్ అనదర్ వేరియబుల్స్ సి ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఎంటర్. దిస్ గివ్స్ బ్యాక్ టు ద కాలం వెక్టర్. ఇలా మనకు రో వెక్టర్ని కాలం వెక్టర్ రో వెక్టర్గా ఈ డాష్ సింబల్ యూజ్ చేసి మనం చేంజ్ చేస్తాం. దట్ మీన్స్ ట్రాన్స్పోజ్. In I hope this is very clear to everyone. In next lecture, I will going to explain how to define matrices. Thank you for watching. Please do like and subscribe my channel for more updates.